హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఉదయ్ రెడ్డి షో వ్లాగ్స్. సో కజకిస్తాన్ సిరీస్ మొత్తం పూర్తయిపోయింది. సో లాస్ట్ 2 months నుంచి నేను ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో నేనైతే షూట్ చేశాను కజకిస్తాన్లో అవన్నీ కూడా మీకు పెట్టాను. ఆల్మోస్ట్ ఒక 20 to 30 వీడియోస్ అయిపోయినాయి. సో డీటెయిల్గా మీకు తెలిసిపోతుంది కజకిస్తాన్ అనే దేశం ఎలా ఉంటుందో, అక్కడ ఏమేమి ప్లేస్ ఉన్నాయి చూడడానికి, ప్లస్ మేము ఏమేమి చేసామో అవన్నీ కూడా మీరు చూడొచ్చు ఆ వీడియోస్లలో. సో డీటెయిల్ వీడియో చూడాలంటే నా ఛానల్లోకి వెళ్ళి ఈ లేటెస్ట్ కజకిస్తాన్ సిరీస్ వీడియోస్ చూడండి. సో ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు ఇస్తున్నా అంటే, ఒక మన ఇండియను లేకపోతే మన హైదరాబాద్యో తెలంగాణతోను కజకిస్తాన్ పోయి రావాలంటే ఎంత ఖర్చు అవుతుందని జనరల్గా ఒక ఎక్సైట్మెంట్ ఉంటుందన్నమాట. అరే వీళ్ళు వెళ్ళొచ్చారు కదా, మనకు కూడా వెళ్ళొద్దామా, బాగానే ఉంది కదా, ఎంత ఖర్చు అవుతుందని ఒక డౌట్ అయితే మీకు వస్తుంది. సో డౌట్స్ క్లారిఫై చేద్దాము, ఎంత ఖర్చు అవుతుంది, మాకెంత అయింది అని చెప్పేసి చెప్దామని వీడియో ఇస్తున్నాం అన్నమాట. కజకిస్తాన్ బడ్జెట్ ఎంత మాకు అయిందని చెప్పేసి. సో కజకిస్తాన్కి మనకు జనరల్గా కజకిస్తాన్లో 2 ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. ఒకటి క్యాపిటల్ సిటీ ఆస్తానా, ఇంకోటి టూరిస్ట్ ప్లేస్ ఆల్మట్టి అనమాట. యాక్చువల్లీ ఆల్మట్టి ఓల్డ్ క్యాపిటల్ ఉండే, దాని తర్వాత ఆస్తానాకి మార్చారన్నమాట. ఆల్మట్టికి ఆస్తానాకు చాలా దూరం, ఆల్మోస్ట్ 1.5 day పడుతుంది మనకు ట్రైన్లో వెళ్ళాలంటే. చెప్పాను కదా, కజకిస్తాన్ దేశం ఏరియాలో మన ఇండియా అంటే ఉంటుంది, కానీ పాపులేషన్ మాత్రం జస్ట్ 2 crores అన్నమాట. సో ఆస్థానంలో ఏంటంటే క్యాపిటల్ సిటీ, కానీ అక్కడ ఓన్లీ బిల్డింగ్స్ ఆఫీసెస్ తప్ప అక్కడ టూరిస్ట్ ప్లేస్ ఏముండే అనమాట. కాబట్టి 90% మంది అందరు వెళ్ళేది కూడా ఆల్మట్టియే. మీరు కూడా ఏదన్నా టూరిస్ట్ ప్యాకేజ్ చూసినా కజకిస్తాన్కి అన్ని ఆల్మట్టి కవర్ చేసే తప్ప ఆస్థాని ఏవి కూడా కవర్ చేయవు. కాబట్టి ఆల్మట్టి చుట్టుపక్కల మాత్రమే, ఆల్మట్టిలో మాత్రమే మనం చూడదగిన ప్రదేశాలు ఉంటాయన్నమాట. సో ఎలా వెళ్ళాలి ఆల్మట్టికి వెళ్ళాలంటే మన ఇండియా నుంచి 2 ఎయిర్పోర్ట్ల నుంచి ఫ్లైట్స్ వెళ్తాయి అనమాట. ఒకటేమో న్యూఢిల్లీ మన క్యాపిటల్ సిటీ, ఇంకోటేమో రీసెంట్గా ముంబై నుంచి కూడా 1-2 ఫ్లైట్స్ వేశారు. కాకపోతే అది నిండలేవో తెలియదు, కానీ అక్కడ నుంచి రెగ్యులర్ ఉందో లేదో తెలియదు, కానీ న్యూఢిల్లీ నుంచి మొత్తం రెగ్యులర్ ఫ్లైట్స్ టు ఆల్మట్టి ఉంటాయి అన్నమాట. సో ఢిల్లీ టు ఆల్మట్టి ఫ్లైట్ జర్నీ 3 hours 30 minutes అనమాట. సో మేము ఇద్దరం వెళ్ళాము. ఇప్పుడు ఖర్చు ఎంతుందో మీకు చెప్తాను. ఆ ఖర్చు 1 person చెప్తాను, ఎందుకంటే మీకు డౌట్స్ వస్తాయన్నమాట. ఇద్దరిది కంబైన్ చెప్తే ఇద్దరు చెప్పావా 1 person చెప్పావా అని చెప్పేసి. కాబట్టి సింగిల్ పర్సన్కి ఎంత ఖర్చు ఉందో మీకు చెప్తాను అనమాట. సో మేము ఢిల్లీ నుంచి ఫ్లైట్ బుక్ చేశాము. జనరల్గా మనకు ఇండియన్ ఫ్లైట్లలో ఇండిగో ఫ్లైట్ ఉంటుందన్నమాట మన ఆల్మట్టికి వెళ్ళడానికి. అలాగే ఎయిర్ ఆస్తానా, ఎయిరిస్తాన్ అని చెప్పేసి ఇంకో 2 కజకిస్తాన్ ఫ్లైట్స్ ఉంటాయన్నమాట సర్వీసెస్. సో ఇండిగో నుంచి వెళ్తే ఏం లాభము, ఎయిర్ ఆస్తానా, ఎయిరిస్తాన్ నుంచి వెళ్తే ఏం నష్టం అనేది మీకు చెప్తానమాట. ఒకవేళ మనం కజకిస్తాన్ ఫ్లైట్లో వెళ్తే ఢిల్లీ నుంచి, అది ఎయిర్ ఆస్తానా అయినా పర్లేదు, ఎయిరిస్తాన్ అయినా పర్లేదు, మనకు ప్రాబ్లం ఏంటంటే వాడు ఓన్లీ క్యాబిన్ లగేజ్, అంటే మనతో క్యారీ చేసే లగేజ్ 5 kg మాత్రమే ఇస్తాడు. మిగతా 20 kgs కొనాలి అంటే మనం 5,000 ఎక్స్ట్రా పే చేయాలి. అదే ఇండిగో ఫ్లైట్ మనం బుక్ చేసుకుంటే ఇంక్లూడెడ్ విత్ ఆ ఫ్లైట్ టికెట్ ఇంక్లూడెడ్ విత్ 15 kg చెక్ ఇన్ బ్యాగేజ్ ప్లస్ 7 kg క్యాబిన్ బ్యాగేజ్ వస్తుందన్నమాట. సో కజకిస్తాన్ ఫ్లైట్ బుక్ చేస్తే ఓన్లీ క్యాబిన్ బ్యాగేజ్ 5 kgs వస్తుంది. అదే ఇండిగో ఫ్లైట్ బుక్ చేసుకుంటే మనకు చెక్ ఇన్ లగేజ్ 15 kgs వస్తుంది, ప్లస్ 7 kgs క్యాబిన్ లగేజ్ వస్తుంది. కాబట్టి ఒకవేళ మీరు బుక్ చేయాలనుకుంటే ఫస్ట్ మన ఇండిగోకి బుక్ చేయండి. మేమైతే 3 months బిఫోరే బుక్ చేసుకున్నాం, మా ఫ్లైట్స్ చీప్ ఉంటాయని చెప్పేసి. సో మాకెంత పడ్డది ఫ్లైట్ ఖర్చులు, మేము ఎయిరిస్తాన్ ఫ్లైట్స్ బుక్ చేసుకున్నాము. మాకు ఒక్క పర్సన్కి ఢిల్లీ టు ఆల్మట్టికి అప్ అండ్ డౌన్ మాకు 9,500కి అయింది. అంటే అప్ 4,750, డౌన్ 4,750 ఫ్లైట్ ఖర్చులు ఇంక్లూడెడ్. ఓన్లీ 5 kg క్యాబిన్ లగేజ్, క్యాబిన్లో పెట్టుకునే లగేజ్ 5 kg ఇంక్లూడెడ్తో మాత్రం మాకు ఫ్లైట్ ఖర్చులు అప్ 4,750 ఢిల్లీ టు ఆల్మట్టి, డౌన్ ఆల్మట్టి టు ఢిల్లీ 4,750, 2 కలిపి 9,500లో మాకు అప్ అండ్ డౌన్ అయిపోయింది ఢిల్లీ టు కజకిస్తాన్. సో ఢిల్లీకి ఎట్లా వెళ్ళాలి హైదరాబాద్ నుంచి? ఫస్ట్ మేము ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాము, కానీ దాని తర్వాత క్యాన్సిల్ చేసుకున్నాం తెలంగాణ ఎక్స్ప్రెస్, ఎందుకంటే 28 hours జర్నీ ఉంది. దాని తర్వాత ట్రైన్ దిగిన తర్వాత నైట్ ఏమో మాకు ఫ్లైట్ ఉందన్నమాట. మధ్యలో 12 hours ఏం చేయాలా బ్యాగ్స్ పట్టుకోవాలని చెప్పేసి ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళం ఏం చేసామంటే అవి క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ 9,000కి అప్ అండ్ డౌన్ ఒక్క పర్సన్కి హైదరాబాద్ టు ఢిల్లీ, తర్వాత ఢిల్లీ టు హైదరాబాద్ రిటర్న్లో అవిటికి 9,000 అయిందనమాట. సో ఢిల్లీ నుంచి కజకిస్తాన్ వెళ్ళడం ఎంత ఫ్లైట్ ఖర్చు అయిందో అంతే ఫ్లైట్ ఖర్చు మాకు హైదరాబాద్ టు ఢిల్లీకి అప్ అండ్ డౌన్కి అయిందనమాట. సో 2 ఈక్వల్ 9,000, 9,500 అలా అనమాట. సో ఏ సీజన్లో వెళ్తే బాగుంటుంది? కజకిస్తాన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు 2 పాయింట్స్ గ్రహించాలి. ఒకటి, వాళ్లకు వింటర్ సీజన్లో వెళ్ళాలి, స్నో ఎంజాయ్ చేయాలి అంటే
నవంబర్ టు మార్చ్ వరకు వెళ్ళాలి. నవంబర్ టు మార్చ్లో కజకిస్తాన్ వెళ్తే మీకు స్నో కనిపిస్తుంది, స్నోలో ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే చలి మాత్రం విపరీతంగా ఉంటుంది, -20 వరకు కూడా వెళ్తుంది మధ్యలో. అదే మాకు చలి ఉన్న పర్లేదు, గ్రీనరీ కావాలా కేరళ లెక్క అంటే మాత్రం ఏప్రిల్ నుంచి అక్కడ సమ్మర్ మొదలవుతుంది. కాబట్టి ఏప్రిల్ టు అక్టోబర్ వరకు మీరు సమ్మర్ అక్కడ ఎంజాయ్ చేయాలనుకుంటే, అంటే వింటరే చలి పెడుతుంది, -10 -11 ఉంటుంది, కానీ గ్రీనరీ ఉంటుందన్నమాట. ఐస్ మొత్తం కరిగిపోతుంది, ఐస్ అనేది మీకు ఎక్కడ కనిపించేది. సో ఐస్ కనిపించాలనుకుంటే అక్కడ వింటర్ ఉన్న టైంలో వెళ్ళండి, అక్టోబర్ టు మార్చ్. లేదు గ్రీనరీ కావాలనుకుంటే మాత్రం ఏప్రిల్ టు అక్టోబర్ వరకు వెళ్ళండి. సో ఇదనమాట, ఏ సీజన్లో వెళ్ళాలి. సో ఎంత ఖర్చు అయింది ఫ్లైట్స్కి అయితే చెప్పాను కదా. హైదరాబాద్ నుంచి చేస్తే మాకు అప్ అండ్ డౌన్ 9,000 ఢిల్లీకి అయింది, అప్ అండ్ డౌన్ 9,500 ఆల్మాటీకి కజకిస్తాన్కి అయింది. అంటే 18,500 మాకు ఫ్లైట్స్కి అయింది అప్ అండ్ డౌన్. హైదరాబాద్ టు ఆల్మటీ, ఆల్మటీ టు హైదరాబాద్ రెండు కలుపుకొని 18,500 అయింది. సో అక్కడ హోటల్స్ మేమేం చేసామంటే ఒక మామూలు హోటల్ బుక్ చేసుకున్నాము. అది కేవలం ఆ రూమ్ ఇద్దరికి మాత్రమే పనికొస్తుంది అనమాట. కాకపోతే మంచిగానే ఉంది, ఇద్దరికి సరిపోయేంత ఉంది. ఇంకో విషయం ఏంటంటే, 2 విషయాలు మీరు గుర్తుంచుకోవాలా. మనం పెట్టే ఛార్జింగ్ పాయింట్స్ ఏవైతే సాకెట్స్తోనే ఇండియాలో, అవి కజకిస్తాన్లో పని చెయ్యవు. అక్కడ ఛార్జింగ్ పాయింట్లు ఆ బోర్డ్స్ వేరే విధంగా ఉంటాయి. కాబట్టి అవి వేరే టైప్ ఉంటాయి అన్నమాట. అవి మీరు గూగుల్లో వెతికి ఆ టైపు అడాప్టర్ మీరు కొనుక్కొని వెళ్ళాలి. లేకపోతే మీరు ఇక్కడున్న ఛార్జర్ కొంటపోతే అక్కడ ఏ సాకెట్లో కూడా మీకు ఛార్జర్ పట్టదు. కాబట్టి మీరు ఇక్కడికి వెళ్ళి కొనుక్కోవడం బెటర్. ఇంకో విషయం, అక్కడ చాలా చలిగా ఉంటుందన్నమాట. కాబట్టి షూస్ జారిపోయే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి గ్రిప్ ఉన్న షూస్ వెళ్తేనే మీరు వింటర్లో వెళ్తే స్నోకి అవి జారకుండా గ్రిప్తో ఉంటాయన్నమాట, పడకుండా ఉంటారు. లేకపోతే మేము గ్రిప్ ఉండగా కూడా ఎన్నోసార్లు జారిపడ్డాము. కాబట్టి మీరు వింటర్ సీజన్లో వెళ్తే మాత్రం కంపల్సరీ మంచి గ్రిప్ ఉన్న షూస్ వేసుకుంటే స్నోలో మీరు జారిపడరన్నమాట. ఎందుకంటే మనం మొత్తం స్నోలో ఉంటాం కాబట్టి కంపల్సరీ స్నోలో నడుచుకుంటూ వెళ్ళాలా, జారి పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్లెయిన్ షూస్ కాకుండా మంచి గ్రిప్ ఉన్న స్పైక్స్ ఉన్న షూస్ వేసుకోవాలన్నమాట. సో ఇది ఇంకోటి, అక్కడ బాత్రూంలో అది యూరోపియన్కి ప్లస్ ఏషియన్కి కంబైన్డ్ కల్చర్ ఉంటుంది. బాత్రూమ్ మాత్రం వెస్ట్రన్ బాత్రూమ్ ఉంటుంది. ఆ వెస్ట్రన్ బాత్రూంలో మీకు వాటర్ ఉండవు, వాటర్తో ఉండదు అనమాట, ఓన్లీ పేపర్తో మాత్రం ఉంటుంది. మనం ఇండియన్స్ అందరం మనము వాటర్ వాడతాం కాబట్టి మీరు ఒక జగ్ తీసుకెళ్ళడం బెటర్ అక్కడ. ఎందుకంటే వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది కంపల్సరీ, అక్కడ పేపర్తో మనం బాగా అనిపించేది. కాబట్టి మీరు డెఫినెట్లీ మీరు అక్కడికి ఒక జగ్గు తీసుకొని వెళ్తే ఉన్న వారం రోజులన్నా ఆ జగ్గుతో మీరు క్లీన్ చేసుకొని వారం రోజులు మీరు సాటిస్ఫాక్షన్గా ఉండొచ్చు. ఆ పేపర్ మనకు సెట్ కాదు, మనం చేసుకోలేము కూడా పేపర్తో. ఇది అయిపోయింది అనుకుంటా. సో దాని తర్వాత హోటల్కి ఎంత ఖర్చు అయింది. మేము తీసుకుంది మామూలు హోటల్ అని చెప్పాను, ఇద్దరికి సరిపోతుంది. ఇద్దరికి సరిపోయే హోటల్, అందులో ఏసీ ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ కూల్ కంట్రీ కాబట్టి అక్కడ ఏసీ ఉండదు, ఫ్యాన్స్ కూడా ఉండవు. ఇంకా ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అక్కడ హీటర్స్ ఉంటాయి అన్నమాట. చలికాలంలో వెళ్ళినా మామూలు కాలంలో వెళ్ళినా ప్రతి రెస్టారెంట్లో హీటర్ లేనిది అక్కడ బతకలేరు, హోటల్లో హీటర్ లేని బతకలేరు, లాడ్జ్లో హీటర్ లేని బతకలేరు. సినిమా టాకీస్ వెళ్ళినా అక్కడ కంపల్సరీ హీటర్స్ కావాల్సిందే. సో కాబట్టి మనకు ఫ్యాన్స్ ఉండయి, ఏసీ ఉండదు, కంపల్సరీ అక్కడ ఓన్లీ హీటర్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. సో మాకెంత అయిందంటే, మేమిద్దరం కలిసి ఉన్న ఒక హోటల్, ఆ హోటల్ ఎలా ఉందో మీకు అలా మా రూమ్ మీద ఉందో మీకు నా వీడియోలో కనిపిస్తుంది, మై హోటల్ రూమ్ ఇన్ ఆల్మటీ అని చెప్పేసి. సో ఆ హోటల్ రూమ్ పర్ డే జస్ట్ 2,000 అయింది మాకు అనమాట. సో నాట్ ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్, అక్కడ బ్రేక్ఫాస్ట్ మాకు ఏమి ఇవ్వలేదు, జస్ట్ స్టేయింగ్ పర్పస్ పర్ డే ఆ రూమ్ కాస్ట్ 2,000 అయింది. మేమున్న 9 రోజులు, 9 × 2 అంటే 18,000 మాకు రూమ్కి అయింది అనమాట. సో 18,500 మాకు ఫ్లైట్స్కి అయినాయి, 18,000 రూమ్కి అయింది. సో మొత్తం 36,500, 36,500 మాకు స్టేయింగ్, బోర్డింగ్ అండ్ ఫ్లైట్స్కి అయింది అనమాట. మిగిలింది ఏంది, అక్కడ తిరగడానికి క్యాబ్ ఖర్చులు, టికెట్ ఖర్చులు అవన్నీ ఇంతేనని చెప్పేసి. సో 36,500 ప్లస్ ఏమవుతుందో మీకు చెప్తాను అనమాట. సో అక్కడ వెళ్ళిన తర్వాత మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, ట్రైన్స్, మెట్రో ఉంటుంది. మెట్రో మేము చూడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అంత దగ్గర మెట్రో మాకు ఏం లేకుండే. కాకపోతే సిటీ బస్సులు మాత్రం చాలా ఉంటాయి. కాకపోతే సిటీ బస్సుల మీద మొత్తం కూడా కజక్ భాష, రష్యా భాష ఉంటుంది. మనకి ఏ స్టాప్ తెలియదు, కొంచెం రిస్క్తో కూడిన ప్రాసెస్. కాబట్టి మేము ఏం చేసామంటే అక్కడ లోకల్ యాప్ యూజ్ చేసుకొని అక్కడ మేము టెండర్ యాప్ ఉంటుంది అన్నమాట. టెండర్ యాప్లో మేము క్యాబ్స్ బుక్ చేసుకున్నాం అనమాట. సో క్యాబ్స్ కూడా రీజనబుల్ ఉంటాయి, మనలా హెవీగా ఉండేవి. మనం ఇక్కడ ఆటోలో జూబ్లీ టు ఎర్రమంజిల్ వెళ్తే ఎలా అయితే 100-200 అవుతాయో, అక్కడ కూడా ఒక దాని నుంచి ఇంకో దగ్గర వెళ్ళాలంటే మన రూపాయలలో 100-200 అవుతాయి అన్నమాట.
సో ఆ క్యాబ్ ఖర్చు ఒకటి మనకి ఎక్స్ట్రా ఉంటుంది. ప్లస్ ఇండియన్ ఫుడ్ అంటారా, ఇండియన్ ఫుడ్ కోసం ఢిల్లీ రెస్టారెంట్, స్పైస్ మంత్రా రెస్టారెంట్, అంకుల్ కేఫే రెస్టారెంట్, తందూర్ రెస్టారెంట్, ఈ 4 రెస్టారెంట్లు అయితే అక్కడ ఉన్నాయి. నా వీడియోలో ఉంటే మీకు కనిపిస్తాయి. మీకు డెఫినెట్లీ సూపర్ ఫుడ్, ఇండియన్ బిర్యానీ, ఇండియన్ దోశ, పెసరట్టు, ఇడ్లీ అన్నీ మీకు అక్కడ దొరుకుతాయి అన్నమాట. సో అవి కూడా ఇండియన్ రేట్స్ ప్రకారమే ఉంటాయి. ఇక్కడ మీకు బిర్యానీ 300 దొరుకుతాయి 100 రూపీస్లలో. కజకిస్తాన్ ఆల్మటీలో కూడా మన ఇండియన్ బిర్యానీ మీకు అదే 300 రూపాయలు 100 రూపాయలలో అక్కడ దొరుకుతుంది అనమాట. సో ఫుడ్ ఏమంతా అక్కడ కాస్ట్లీ కాదు. సో ఇంకో విషయం, అక్కడ ఫుడ్ తినచ్చా అంటే మీరు డెఫినెట్ ట్రై చేయొచ్చు. కాకపోతే అక్కడ ఫుడ్ 99% మీకు నాన్ వెజ్ ఉంటుంది. అందులో అప్పుడప్పుడు బీఫ్ కూడా యాడ్ అయి ఉంటుంది, పోర్క్ కూడా యాడ్ అయి ఉంటుంది. కాబట్టి మనకు అలా వాళ్ళ భాష మనకు రాదు, మన భాష అలాగ రాదు. కాబట్టి మనం ఏం చేయాలా, గూగుల్ ట్రాన్స్లేటర్ మస్ట్ అనమాట. ఏదైనా కావాలా, ఏదైనా బేకరీకి వెళ్ళిండ్రు, ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళిండ్రంటే అందులో ఏముందో మనం అడగాలంటే కంపల్సరీ మొబైల్ ఓపెన్ చేసి గూగుల్ ట్రాన్స్లేటర్లో ఈజ్ దర్ బీఫ్ ఇన్ దిస్ ఐటమ్ అని చెప్పేసి వాళ్ళు చూపిస్తే వాళ్ళ మొబైల్ ఓపెన్ చేసి ఉన్నదా లేదా అని చెప్పేసి వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి మనకు చెప్తారనమాట. సో గూగుల్ ట్రాన్స్లేటర్ లేనిది మనం కజకిస్తాన్లో మనము ట్రావెల్ చేయలేము. గూగుల్ ట్రాన్స్లేటర్ మస్ట్. మనం గూగుల్ ట్రాన్స్లేటర్లో తెలుగులో కొడితే ట్రాన్స్లేట్ అన్నా కానీ అది కజక్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది, లేకపోతే రష్యాలోకి ట్రాన్స్ఫర్ చేయించుకొని వాళ్ళకి చూపించాలన్నమాట. అక్కడ ఉండే వాళ్ళు 70% కజకిస్తాన్ వాళ్ళు కజక్ భాష, 30% రష్యన్ భాష, ప్లస్ ముస్లిమ్స్ 70% పాపులేషన్ అనమాట. 20% క్రిస్టియానిటీ ఉంటుంది, ఇంకో 10% మిగతా వాళ్ళు ఉంటారు అన్నమాట. సో ఇండియన్స్ ఉంటారంటే ఇండియన్స్ ఉంటారు. అక్కడ మెడిసిన్ చేసేవాళ్ళు చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ ఉంటారు అన్నమాట. మేము కూడా 3 నెలల ముందే అక్కడ ఉన్న ఫేస్బుక్లో ఉన్న కమ్యూనిటీలో వెతికి ఒక రాహుల్ అనే ఒక మెడికల్ స్టూడెంట్ని అతను పార్ట్ టైం గైడ్లా పనిచేస్తాడనమాట. సో అతన్ని మేము గైడ్లా పెట్టుకున్నాం మేము ఉన్న 9 రోజులకు. సో ఆ 9 రోజుల్లో అతను మాకు అన్ని ప్లేస్కి అతను మాతో పాటు వచ్చాడు. కాకపోతే అతని టికెట్ ఏదున్నా ఎక్కడున్నా మనమే తీసుకోవాలి, అతను ఏం తీసుకోడు. అతని ఎక్స్పెన్సెస్ కూడా, తిండి ఎక్స్పెన్సెస్ అవన్నీ కూడా మనమే భరించాలి. అవన్నీ తీసుకొని చూసినందుకు అతను 9 days మాకు అన్ని ఆల్మట్టి ప్లస్ ఆల్మట్టి చుట్టుపక్కల 250 కిలోమీటర్స్ ఉన్న 2-3 కోయిన్సై లేకు, చార్లిన్ కేనియన్, ఆ లేక్స్ అని యూహించి వచ్చినందుకు అతను మాకు 7,000 రూపీస్ తీసుకున్నాడు అనమాట. అంటే గైడ్ ఛార్జెస్ మాకు 8,000 రూపీస్ పడ్డాయి అనమాట. సో 36,500 ప్లస్ 8,000 అంటే 44,500 మాకు గైడ్ ప్లస్ ఫ్లైట్ ప్లస్ హోటల్స్కి అయినాయి. సో 44,000 అంటే 45,000 వేసుకోండి. 45,000 తర్వాత తిండికి మన ఇండియన్ ఫుడ్డు, అక్కడ కేబుల్ కార్డ్ రైడ్స్, ప్లస్ అక్కడ ఒక ప్లేస్కి మేము కారులో వెళ్ళాము. ఆ కారులో వెళ్ళినందుకే 250 కిలోమీటర్స్ వెళ్ళి తీసుకొచ్చినందుకే ఆ కార్ అతను మాకు 12,000 తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ ఖర్చులు కలుపుకుంటే 45 ప్లస్ ఇంకో 35 మాకు ఎక్స్ట్రా అయినాయి. అంటే టోటల్ మాకు 80,000లో మా ట్రిప్ అయిపోయింది. 80,000లో మీరు కజకిస్తాన్ ట్రిప్, ఆల్మటీ ట్రిప్ కంప్లీట్ చేసుకొని రావచ్చు. 80,000 ఇంక్లూడింగ్ ఫ్లైట్స్, ఇంక్లూడింగ్ హోటల్, ఇంక్లూడింగ్ ఫుడ్, ఇంక్లూడింగ్ క్యాబ్స్, ఇంక్లూడింగ్ టికెట్స్, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. 80,000లో మీరు కజకిస్తాన్ ట్రిప్ కంప్లీట్ చేసుకొని రావచ్చు. మీరు ఇంకా లావిష్గా ఉండాలంటే మ్యాక్సిమం 1 lakh అవుతుంది. ఎందుకంటే మన 1 రూపీ ఈక్వల్ టు వాళ్ళ 5.5 టెంగే, వాళ్ళ కరెన్సీ టెంగే అనమాట. సో మన 1 రూపీ ఈక్వల్ టు వాళ్ళ 5.5 టెంగే కాబట్టి మనకంటే తక్కువ కాబట్టి మనకు చీప్లో అయిపోతుంది. మ్యాక్సిమం ఎంత మీరు లావిష్గా అక్కడ 9 రోజులు ఉన్నా కానీ 1 lakh బిలోన్ అవుతుంది పాప. 1 lakh ఎక్స్ట్రా అయితే మీకు కాదు. మేము అందులో ఇంకా షాపింగ్ కూడా చేశాము. అక్కడ స్వెటర్స్ కొనుక్కున్నాము మా పిల్లల కోసము, మా కోసం కూడా స్వెటర్లు కొనుక్కున్నాము. అవన్నీ కూడా ఇంక్లూడెడే మాకు 80,000 అయిందనమాట. అక్కడ స్వెటర్లు తీసుకోండి, చాలా బాగుంటాయి. డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము, స్వీట్లు కూడా తీసుకున్నాము. అవన్నీ కూడా ఇంక్లూడింగ్ 80,000 మాకు అవన్నీ అయిపోయినాయి అనమాట. సో మాకు ఇవన్నీ కలిపి మా షాపింగ్, మా ఎక్స్పెన్సెస్, ఫుడ్, లాడ్జింగ్, మా గైడ్ ఛార్జెస్ ప్లస్ కార్ ఛార్జెస్, క్యాబ్ అన్నీ కలుపుకొని మాకు 80,000 అయింది. ఒకవేళ మీరు ఫ్యామిలీతో వెళ్తే మాత్రం కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇక్కడ మేము బ్యాచిలర్ ట్రిప్ వేసాం కాబట్టి మా ఖర్చు తక్కువ ఉంటుంది. అదే పిల్లలతో, 2 పిల్లలతో ఆలమొగలు వెళ్తే మాత్రము వాళ్ళకు 1 lakh ఎబో అవుతుంది. 2 పర్సన్స్ వెళ్తే మాత్రం మాకు ఈచ్ పర్సన్ 80,000 టోటల్ 1.6 lakhs మాకు కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇది మీకు చెప్పాను కజకిస్తాన్ ఎలా ఉంటుందని చెప్పేసి, ఏ టైంలో వెళ్తే బాగుంటుందని చెప్పాను, ఫ్లైట్స్ గురించి చెప్పాను, తర్వాత ఫుడ్ గురించి చెప్పాను, మా హోటల్ గురించి చెప్పాను. సో ఏమేమి దొరుకుతాయి అవన్నీ చెప్పాను అనమాట. సో ఇన్ షార్ట్, కజకిస్తాన్ ఎందుకు వెళ్ళాలి అంటే మాత్రము మీరు స్విట్జర్లాండ్ వెళ్ళాలి అంటే 5 లక్షలు కావాలి ఒక పర్సన్. ఎందుకంటే యూరోపియన్ కంట్రీ చాలా కాస్ట్లీ అనమాట. సో స్విట్జర్లాండ్ లానే ఉన్న ఒక కంట్రీ మీకు చీప్లో కావాలా, ఏషియాలో కావాలంటే మాత్రము కజకిస్తాన్ ఈజ్ ది బెస్ట్.
ఎందుకంటే స్విట్జర్లాండ్లో చాలా మటుకు ఫెసిలిటీస్ అన్నీ కూడా మీకు కజకిస్తాన్లో కనిపిస్తాయి. కజకిస్తాన్లో ఐస్ ఉంటుంది కాబట్టి మీరు కజకిస్తాన్ వెళ్ళాలి. ఇంకోటి లోకల్ షిమ్లా వెళ్తే కూడా మీకు 60-70 వేలు అవుతుందన్నమాట. అదే 80 వేలు పెడితే మీకు ఒక వేరే కంట్రీ వెళ్ళొస్తారు, వేరే ప్లేస్ చూసేస్తారు. అదొక బెనిఫిటే కదా కంపేర్ టు లోకల్ చూస్తే. షిమ్లాలో కూడా మీకు అక్కడ వింటర్లో స్నో పడుతుంది. షిమ్లాలో కూడా మంచి ప్లేసే షిమ్లా కూడా. కాదు వేరే కంట్రీ వెళ్ళినామని ఒక సంతృప్తి అయితే కూడా మనకు ఉంటుంది కదా. కాబట్టి మీరు షిమ్లా వెళ్ళాలనుకుంటే మాత్రము కజకిస్తాన్ వెళ్ళడం బెటర్. ఎందుకంటే అక్కడ కల్చర్ చూసినట్టు అవుతుంది, అక్కడ కంట్రీ పీపుల్ యొక్క కల్చర్ చూసినట్టు అవుతుంది, అక్కడ ఎలా బతుకుతారని చూసినట్టు అవుతుంది, మనకు ఒక కొత్త ప్లేస్ తెలిసినట్టు అవుతుంది అన్నమాట. సో ఇది ఆన్ ది హోల్ మా కజకిస్తాన్ ట్రిప్ కాస్ట్ డీటెయిల్స్ అండ్ ఎందుకు కజకిస్తాన్ వెళ్ళామని చెప్పేదానికి డీటెయిల్స్, ఎన్ని రోజుల ముందు బుక్ చేసాము, ఎలా ఉంటుంది అవన్నీ క్లియర్గా మీకు చెప్పాను. సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా. ఇంకేం డౌట్లు ఉన్నా కానీ దీని గురించి మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ కజకిస్తాన్ సిరీస్ ఎలా ఉంటుంది చూడాలనుకుంటే మాత్రం నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ అని చూడండి. అంతకుముందు దుబాయ్ వెళ్ళాము, అంతకుముందు బ్యాంకాక్ వెళ్ళాము, అవన్నీ కూడా మీరు చూడండి. లోకల్ ట్రిప్స్ కూడా మేము వేస్తుంటాం అన్నమాట. సో ఇది కజకిస్తాన్ ట్రిప్ డీటెయిల్స్. సో నా ఛానల్ నచ్చినట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ ట్రిప్ వరకు బాయ్.